దేవుని కృప మన యందు ఉండులాగున మన ఉపవాస ప్రార్థనలు దేవునికి ఇష్టమైనదిగా ఉండడానికి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ క్రమంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4 భాగాలనియు ఈ 4 భాగాలలో 2వ భాగంలో మనం ఉంటున్నాం. అందులో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అది 7వ వచనంలో నీ ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు అనే మాటలను బట్టి మనం ధ్యానించుకుంటూ, రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదంట. ప్రతి దేవుని బిడ్డలకు ఈ మాట వర్తిస్తుంది. క్రైస్తవులు అన్నబడినటి వారు యేసు ప్రభు చెప్పినట్టుగా నేను మిమ్మలను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుడి, అప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలలో ఆ మాటలు మనం చూడవచ్చు. మరి మనం నిజముగా దేవుని బిడ్డలం అంటే మన దేవుని బిడ్డలుగా ఉన్న సంఘ విశ్వాసుల మధ్య మన యొక్క హృదయము దయతో కనికరముతో సహాయపడే ఆ యొక్క మంచి క్రియలతో కూడిన జీవితం మనం కలిగి ఉండాలంట. సంఘంలో నేర్చుకొని సంఘంలో అలాంటి క్రియలు చేస్తూ తరువాత చుట్టుపక్కల ఉన్న వారికి మనం దానిని కనుపరచవలసిన అవసరత ఉంది. అలాగున నీ రక్త సంబంధికి నీ ముఖం తిప్పుకోకుండా ఉండాలి. వారి అవసరతలకు అక్కరలకు సహాయపడగలిగే ఆ యొక్క స్థితి నీకున్నప్పుడు, అవకాశం నీకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని దీవెన పొందాలి. అలాంటి వ్యక్తిగా జీవించిన ప్రతి క్రైస్తవుని దేవుడు దృష్టి ఉంచుతాడు, వారికి సహాయం చేస్తాడు. అలా ఉపవాసం చేసే వ్యక్తుల యొక్క ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. అప్పుడు వాళ్ళు అలా చేసి పిలిచిన ఎడల దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడనియో చెప్పబడి ఉన్నది. అందుకోసమే యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని ఉపవాసాలు ఉంటున్న వాళ్ళందరూ కూడా చదవాలనియో, అలాగూ చేయాలనియో, అలాగూ చేయడం వలన దేవుడు వారి ఉపవాస ప్రార్థనలు మన్నిస్తాడనియో దైవజనులు సంఘంలో ప్రకటిస్తూ ఉంటారు. రోజు చదివేయడం ఆడబెట్టేయడం, రోజు చదివేయడం ఆడబెట్టేయడం మన వల్ల ఏడవుతుందిలే, మనం అలా ఎక్కడ చేయగలుగుతాం, మనకు అంత పరిస్థితులు ఎక్కడున్నాయి, అంత స్తోమత మనకు ఎక్కడుంది అని మనం అనుకోవడం కాదు. ప్రభా మీరు వాక్యాల్లో చెప్పారు కదా, అలా చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా పరిస్థితి మీకు తెలుసు, నాకున్న దాంట్లో నుంచి నేను అలా నా దృష్టిలో కనిపించే రక్త సంబంధులకు సాదృశ్యంగా ఉన్న సంఘ సభ్యులలో ఎవరికైనా నేను వాడబడడానికి నాకు సహాయం చేయి. అలా సహాయం చేసినప్పుడే నా మనసు తృప్తిగా మంచిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. వాక్యమేమో అలా చెబుతున్నారు, నా పరిస్థితి ఏమో మీకు తెలుసు, నాకు ఒక అవకాశం ఇవ్వరాదా ప్రభువా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్రభువా, నేను నిరూపించుకుంటాను అని చెప్పగలిగే మనస్సు ఉండాలి. దేవుని బిడ్డలలో చాలామందిలో కూడా అలాంటి మనస్తత్వం ఉండదు. తమ భార్య
లేదా తమ భర్త, తమ బిడ్డలు వాళ్ళ వరకు బాగుండాలని కాయా కష్టం చేసి దాన్ని తెచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళని పోషించడం అనేది ఓ సంసార జీవితం అని, ఓ భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రులు, కుటుంబం జీవితం అని, అది ఖచ్చితంగా అది మంచిదని అనుకుంటూ ఉంటారు. అది నీ సంసార జీవితానికి నియమంగా పెట్టుకుంటూ నువ్వు చేసుకున్నంత మాత్రాన దేవుడు నీకు ఇచ్చినట్టి జీవితంలో చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన విషయాలను పక్కన పెట్టేసి ఏదేదో చేసుకోవడం అని లెక్క. నీకు దేవునికి కనెక్షన్ ఉండాలని, దేవుని దగ్గర నుంచి కృప నీ మీదకి రావాలని, నీ కుటుంబంలో వ్యక్తులు బాగుండడానికి దైవ కృప అవసరమని, దైవ కృప రావాలంటే మనము మరొకరికి సహాయపడే గుణము, వీలు, అవకాశం కల్పించుకోవాలనేది సత్యం. అలా ప్రయత్నించాలి, అలా చెయ్యాలి, అలా దేవుని సన్నిధిలో కనుపరచబడాలి. నువ్వు సంఘంలో నీవు సంచరించేటప్పుడు నీవు పేదగా ఉండొచ్చు, ధనికుల స్థితిలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏ భేదం లేకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. వారికి చేయవలసిన రీతిలో ఆయన చేస్తున్నాడు. కాబట్టి వారు దేవుడు చెప్పిన మాటలను అనుసరించి చేసి మేలు పొందడం అనేది అవసరం. అంతేగాని నువ్వు ఒక ఉద్యోగం సంపాదించుకున్నావు, లేదా ఒక వ్యవసాయం చేసుకుంటున్నావు, ఏదో ఒక పని చేసుకుంటున్నావు, చేత కలిగినంటే చిన్న పని కూడా చేసుకుంటున్నావు, ఆ చిన్న పనిలో చేసుకుంటున్నావని, అది నీకు చాలదని, దానివలన నీకు ఏమీ ప్రయోజనం లేదని నిన్ను సృజించిన దేవుడు అన్యాయస్తుడు అయినట్టుగా ఆయన చెప్పిన మాటలను వినకుండా ఉండడం వల్ల తప్పుదారుడు. 5 మీనాలు ఒకరికి, 2 మీనాలు ఒకరికి, 1 మీనా ఒకరికి ఇచ్చాడంట డబ్బు. దానిని వృద్ధిపరిచి రండి, లెక్క చూపించండి అంటే 5 తీసుకున్నవాడు మరి 5 వృద్ధి పొందించాడు, 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు, 1 తీసుకున్నవాడు, తక్కువగా తీసుకున్నవాడు, కొంచెముగా తీసుకున్నవాడు దానిని వృద్ధిపరిచే పనిలో లేకుండా దేవుని మీద నెపాలు పెట్టుకొని దేవుని నిందిస్తూ ఆయన తిరిగి వచ్చి దాన్ని అడగబోతాడు. ఆయన డబ్బు ఆయన ముఖాన్ని కొడదామని దాన్ని రుమాలతో కట్టి ఆడ బారేస్తున్నాడంట. దాని మీద తృప్తి లేదు, దాని మీద నమ్మకం లేదు. దాన్ని ఇచ్చిన ఆయన వచ్చి మనల్ని అడిగే లోపల మనం దాన్ని వృద్ధిపరచి చూపించాలి అన్న ఒక భయం లేదు. దాన్ని అడబారేసి తన స్వశక్తి మీద ఆధారపడి బ్రతకడానికి వెళ్ళిపోయాడు. వచ్చాడు ఇచ్చి వెళ్ళినట్టు వ్యక్తి. ఆ ఇచ్చి వెళ్ళిన వ్యక్తి లెక్క చూసి పిలుస్తూ ఉంటే 5 తీసుకున్నవాడు 5కు 5 వృద్ధిపరిచాడు, 2 తీసుకున్నవాడు 2కు 2 వృద్ధిపరుచుకున్నాడు. అయ్యా, నువ్వు ఇచ్చినట్టు ఈ డబ్బుతో నేను 2 నేనేం చేశాను, దీన్ని ఒక భాగం ఇస్తావు, 2 భాగాలుగా చేశాను అని చెప్పి నువ్వు ఎంత ఇచ్చావో అంత డబుల్గా నేను చేశానంటే, బలా మంచి దాసుడా, నువ్వు చాలా కష్టపడి నేను ఇచ్చిన పని కరెక్ట్గా చేశావు, కాబట్టి నువ్వు నా భోజన బలలో నువ్వు భాగస్థుడయ్యుండు, నా రోజు నాతో సమానంగా కూర్చొని తిను, నీవు బాగా దీన్ని వృద్ధిపరచగట్టి ఇంకొంచెం అధికారం నీకు ఇచ్చి, ఇంకొంచెం ఎక్కువగా నీకు ఇచ్చి నిన్ను అధికారిగా పెడతాను అని చెప్పాడు. అలాగే 2వ వాడు కూడా అలాగే. 3వ వాడి దగ్గరికి వచ్చేప్పుడు వాడు అంటున్నాడు, నువ్వు పెట్టని దాన్ని ఒదిగేవాడివి, నువ్వు ఇచ్చిన దాన్ని ఎక్కువగా అడిగేవాడివి, నాకు తెలుసు, నువ్వు కఠినస్తుడివి నాకు తెలుసు అని నువ్వు ఇచ్చిన డబ్బు ఆడ పారేసిన దాన్ని తెచ్చి ఆయన దగ్గర పెట్టేశాడు. అందుకు ఆయన అంటున్నాడు, నువ్వు కొంచెంలో నమ్మకం లేకపోయావు కాబట్టి నా డబ్బు తిరిగి ఇచ్చేయని పెరికి వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. దీని అర్థం ఏంటి? తక్కువగా ఇచ్చాడని అతను తక్కువ దాంట్లో నమ్మకాన్ని చూపించలేకపోయినాడు. నేటి దినంలో క్రైస్తవుల్లో కూడా తక్కువ జీవితం ఉంటే ఆ తక్కువ జీవితంలో నుంచి దేవుని సహాయం కోరి దేవునిలో వృద్ధి చెంది దేవునికి లెక్క చెప్పాలనే విషయాన్ని మర్చిపోతుంటారు. ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఇచ్చిన వ్యక్తికి లెక్క చెప్పాలి. పేదవాళ్ళైనా ధనికులైనా ఉంచిన దేవునికి
ఆ స్థితిలో పెట్టిన దేవునికి లెక్క చెప్పాలి. ఇది మరిచిపోయి పేదవాళ్ళమని కొంతమంది ఏం చేస్తుంటారంటే దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం లేదు అన్నట్టుగా ప్రభువు మీద నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తుంటారు. అలాగూ కాకుండా నమ్మకముగా చేయాలి. అందుకోసం ఆ వ్యక్తిని ఏమైనా ప్రశ్న, వీడిని సోమరివైన చెడ్డదాసుడు, వీని కాళ్ళు చేతులు ఇంచి చీకటి గృహంలో వేసేయండి అన్నాడు. పేద విధవరాలు కూడా 2 కాసులు తమ జీవనమంతయు తెచ్చి దేవునికి కానుకలు ఇచ్చి ఆమె తన యొక్క భక్తిని, తమ యొక్క బాధ్యతను నిర్వర్తించి పూర్తి చేసింది. అందువల్ల దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఇలా మనకిచ్చిన ఈ స్థితిలో నుంచి, ఈ స్థితిలోనే నమ్మకముగా దేవునిలో జీవించాలి. లేని దాని కొరకు ప్రాకులాడడం కాదు, ఉన్నదానికి కృతజ్ఞతా బుద్ధితో దేవునిలో జీవించడం అవసరం. లేని దాని కొరకు ప్రాకులాడే ప్రతివాడు కూడా అన్యాయం చేయక తప్పదు, మోసము చేయక తప్పదు, దౌర్జన్యము చేయక తప్పదు, పాతకమైన పాపపు పనులు చేయక తప్పదు. ఎందుకంటే వాడు అన్యాయముతో బ్రతికి ఆస్తి సంపాదించుకోవాలని ప్రయత్నించేవాడు. లోకంలో ఇప్పుడు చాలా అట్లాగే అయిపోయాయి. అందుకోసం ప్రతివాడు దేవునికి లెక్క చెప్పవలసిన దినం ఒకటి ఉండదనేది గుర్తించాలి. పైపెచ్చు విటూరమైన విషయం ఏంటంటే, ఉపవాసాలతో ఉండేవాళ్ళు కూడా అలాగే చేసేస్తుంటారు. దేవుని సన్నిధికి వెళ్ళడము, ఆరాధన చేయడము, ఉపవాస ప్రార్థనలు చేయడము, భక్తి కొనియాడము, బయట వెళ్ళిన తర్వాత లోకపు నేచర్తో, లోక సంబంధమైన జీవితంతో అలవాటు పడిపోయి దేవుడిచ్చినటువంటి విషయాలను కాలరాసేయడం వాళ్ళ ఇష్టం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె పేద జీవితంలో ఉంది. ఆమెకు 4 బిడ్డలు. 4 బిడ్డలకు భోజనం పెట్టడానికి సౌకర్యం లేదు. ఈ 4 బిడ్డలకి సహాయపడు ప్రభువా, సహాయపడు ప్రభువా అని కన్నీళ్లు పెట్టి ఏడ్చేది యేసయ్య దగ్గర. అలా ఏడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ఎడల కనికరం చూపించి, ఈమె ఇంతగా నా సహాయం కొరకు విశ్వాసాన్ని వ్యక్తపరిచింది కదా, కాబట్టి ఈమెకి మనల్ని ఆశ్రయించి అడిగినందుకు మనం ఆమెకి కొంత సహాయం చేద్దాం, నమ్మకంగా ఉంటుంది, మనమే సహాయపడ్డామని మన యందు విశ్వాసాన్ని ఉంచి జీవితంలో మరిచిపోకుండా మనల్ని వెంబడిస్తుందని ఆమెకు సహాయం చేసిన తర్వాత ఆ వృద్ధి ఆ యొక్క సహాయం ద్వారా ఆమె ఏం చేసిందంటే అభివృద్ధి చెంది పిల్లలను మంచిగా పెంచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ జీవిస్తుంది. కొన్ని దినాలైన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఈమె ఆ బిడ్డలను పెంచడమే చూసిందే కానీ ఆ బిడ్డలను ప్రభువులో పెంచడం చూడలేదు. వాళ్లకు బట్టలు ఇవ్వడం, వాళ్ళకి చదువులు చెప్పించడం, వాళ్ళకి మంచి ఆహారం పుట్టించడం, వాళ్ళ భవిష్యత్తును ఆలోచన చేయడం, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలనుకోవడం, వాళ్ళ కొరకు దాచిపెట్టడం, వాళ్ళ కొరకు కూడబెట్టడం, ఇలాంటి వాటిలో నిమగ్నమయ్యి వాళ్ళను దైవికంగా పెంచడంలో విఫలమైపోయింది. చర్చికైతే పోతుంది వస్తుంది కానీ వాళ్ళు చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళ నేచర్లో వాళ్ళు పలిపోతున్నారు. లాస్ట్కి దేవునికి కృతజ్ఞతా బుద్ధితో బ్రతకలేక ఆ 4 పిల్లలు, ఆ తల్లి అందరూ కలిసి లోకంలో సంతోషించుకుంటారు. ఆమె బ్రతకడం, ఆమె బిడ్డలు బ్రతకడమే చూస్తుందే కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది, మనము కడు పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు పట్టెడు అన్నం పెట్టి మన కుటుంబాన్ని కన్నీళ్లు తుడిచి మనకు నెమ్మదినిచ్చాడు కదా, మనము ఆయనకు కృతజ్ఞతా బుద్ధితో, కృతజ్ఞతా భావముతో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి 10 మందిని మనము దేవునిలో నడిపించాలన్న తలంపు లేదు.
సౌకర్యాలలో పడిపోయింది, సంపాదనలో పడిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంకా సంపాదన తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడుకొని మిద్దులు కడదాం, మేడలు కడదాం, ఆ వస్తువు కొందాం, ఈ వస్తువు కొందాం, పెండ్లి చేద్దాం, సంబంధాలు చూద్దాం, నగలు కొందాము, డబ్బు దాచిపెడదాము, పొలాలు కొందాము, ఇట్లా ఉద్యోగాలు, వీటిలో పడిపోయి ఈ స్థితికి కూడా మనల్ని పెంచిన దేవునికి వాక్యానికి అనుకూలంగా బ్రతకదామన్న ఆలోచన లేదు. నేటి దినంలో కూడా చాలామంది క్రైస్తవులో ఇదే క్రోవ ఉంది, ఇది కోవలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. 10 మందిని చూస్తున్నారు, 10 మంది కొరకు బ్రతుకుతున్నారు, 10 మందిని గూర్చి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రభు ఇచ్చినట్టు ఈ జీవితానికి న్యాయం చేయాలన్నది లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర విశ్వాసం లేదు. అవసరాలు తీర్చుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత ప్రభువును పక్కన పెట్టాడు. యూజ్ అండ్ త్రో అంటారు. వాటిని ఉపయోగించుకొని వదిలేయడం, హృదయంలో నుంచే తొలగిచ్చేస్తారు ప్రభువుని. ఒకప్పుడు కన్నీళ్లతో దేవుని సేవించినట్టు వ్యక్తులు కొంత లోకంలో స్థిరపడిన తర్వాత ప్రభువుని హృదయంలోంచి పక్కన పెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత స్టెప్ ఎట్లుంటుంది తెలుసా? భయంకరమైన అవమానాలు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన నష్టాలు, భయంకరమైన వ్యాధులతో ఆ కుటుంబం నింపబడింది. అప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్తుందామి? ఆ పిల్లలకి ఆ అనుభవం నేర్పించలేదు. ఆ పిల్లలకు లోకం నేచర్ నేర్పించింది. లోకంతో వాళ్ళు వయసుకు వచ్చేసారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళు చెప్పింది వినాలి కదా అని ఈమె కూడా వాళ్ళు చెప్పింది విని అలా వెళ్ళిపోయింది. నేటి క్రైస్తవులు కూడా అంతే, బోరని ఏడుస్తాడు. దెయ్యం పట్టుకునింది, నాకు దెయ్యం పట్టుకునింది, నేను చచ్చిపోతాను, నన్ను ఎవరు కాపాడండి, 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 కాపాడండి. యేసయ్యే నన్ను విడిపించేవాడు, కాపాడేవాడని యేసయ్య పాద సన్నిధిలోకి పోయేది, ప్రాణభిక్ష పెట్టుకునేది. ప్రాణభిక్ష వచ్చిన తర్వాత, ప్రాణాన్ని కాపాడుకున్న తర్వాత బంధువులు, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, ఇలా వాళ్ళ మాటలు వినుకుంటూ ప్రభువును విడిచిపెట్టేది. ప్రాణమేమో ఆయన ఇవ్వాలి, ఉపయోగపడేది మరి పాడైపోయేది లోకంలో. ఇలా చాలామంది ఉన్నారు, చాలామంది అలా ఉన్నారు. ఈవెన్ ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తుంటారు. మనకు కూడా కనిపిస్తూ ఉంటారు. మన సంఘంలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. మర్చిపోతారు, చేసిన మేళ్లను మర్చిపోతారు. చేసిన మేళ్లకు ప్రతిగా మనం ఏం చేయాలంట? దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడమే ప్రభువు కోరుతున్నది. అందుచేత నీ రక్త సంబంధికి ముఖము తప్పింపు కొనకయు అంటే అర్థం ఏంటంట? నీతో పాటు ఉన్న సంఘ సభ్యులలో నీలాంటి దీనస్థితిలో ఉన్న వ్యక్తులకు సాటి అయిన సహాయం నువ్వు చేయాలి కదా. దేవుడు నీ ఎడలు దయ చూపించినాడు కదా. ఒకప్పుడు దావీదు 2 సమూయేలు 9వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఎవరికైనా ఉపకారం చేసేదానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా? ఎవరు వచ్చి అయ్యా 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 నాకు సహాయం చెయ్యి అని చెప్పలేదు. ఎవరు వచ్చి నాకు సహాయం చెయ్యి అని అడగలేదు. అడగకపోయినా సహాయం చేయడానికి, సహాయం చేయించుకోవడానికి ఎవరు రాకపోయినా కూడా సరే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే వెళ్ళి అడుగుతున్నాడు ఏమని? నేను ఎవరికైనా సహాయం చేసే అవకాశం నాకు కావాలి, ఎవరైనా ఉన్నారా? నా రక్త సంబంధులలో, సౌలు కుటుంబీకులలో ఎవరైనా శేషించి ఉన్నారా? సరే ఉన్నారయ్యా అన్నప్పుడు ఏమన్నాడు? ఉన్నారా? అయితే పిలవనంపించండి. దేవుడు తనకు సహాయం చేశాడంట. దేవుడు తన మీద దయ చూపించినాడు కాబట్టి, దేవుడు తన మీద దయ చూపించడం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాను. కాబట్టి నేను ఎవరికైనా సహాయం చేయాలి, నేను ఎవరికైనా సహాయం చేసే అవకాశం నాకు కావాలి. కాబట్టి ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు అని ఆయనే వెతికి
మెఫీబోషేతు అనబడేంటి యోనాతాను కుమారుడిని కనుగొని అతన్ని రప్పించి అతన్ని పిలువనంపించి ఏం చేశారు? పిలువనంపించి ఆయనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. చూసారా? అందుచేత ఆయన అలా చేశాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీవు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకోకు. దేవుడు నాకు తెలుసు అనేవాళ్ళు ఎవరైనా కూడా సరే, ఊరకే పైకి బ్రతికే వాళ్ళకి దేవుడు తెలియదు. దేవుడు తెలియాలంటే దేవుడి మనస్తత్వం తెలియాలి. దేవుని గురించి నీకు తెలుసు అంటే దేవుని హృదయ ఆలోచన నీకు తెలియాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడో తెలియాలి. దేవుడు నిన్ను ఎందుకు రక్షించినాడో తెలియాలి. దేవుడు నీ కొరకు ఎందుకు చనిపోయినాడో తెలియాలి. ప్రభువు నీ కొరకు ఎందుకు ఆయన సిలువలో వేలాడినాడో తెలియాలి. ఆయన వేలాడి చేసినట్టు సూత్రం ఏమిటి? ఆయన తన శిష్యులతో ఆయన ఆ రోజు రాత్రి తాను అప్పగింపబడబోయే రాత్రి ఏం చేశాడంటే వాళ్ళతో వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళకు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ప్రేమించండి. అప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఎలా ప్రేమించినాడు ఆయన అంటే ప్రాణము పెట్టగలిగినంత ప్రేమించాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ఏమన్నారు తెలిసిన? నీ ఆహారమును ఆకలి కొనిన వానికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు. నిన్ను ప్రాణం పెట్టమని చెప్పడంలా. నువ్వు ప్రాణం పెట్టినా నీ ప్రాణం వల్ల దోషాలు బావు, కష్టాలు తీరవు. నీ కొరకు పరిశుద్ధుడు అయినట్టు యేసు ప్రాణం పెట్టి రక్తంతో నిన్ను కడిగాడు. ఇప్పుడు నీవు చేయవలసింది నీ ప్రాణం పెట్టడం కాదు, వాక్యానుసారంగా అనుసరించి నడుచుకోవడం. ఏమున్నది వాక్యములు అంటే, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకు, సహాయపడు. చేతనైనంత సహాయం చేయడానికి మంచి మనస్సు కలిగి ఉంది. ఎందుకు అలా చేయాలి అనే వాక్యాన్ని మనం చూస్తే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనంలో యోబు గారు ఒక మాట చెప్తున్నారు, చూద్దాం. దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదునో ఆయన విచారణ చేయునప్పుడు, హల్లెలూయా, దేవుడు విచారణ చేస్తాడంట. దేవుడు ఎంక్వైరీ చేస్తాడంట. దేవుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన ఎంక్వైరీలో, ఆయన విచారణలో నీవు ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు, ఎవరికైనా అవసరతలు ఉన్నప్పుడు, ఎవరికైనా వ్యాధి కలిగినప్పుడు, ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు చేయగలిగినట్టి అవకాశం నీకు ఉన్న, స్తోమత ఉన్న, సమయం ఉన్న, పరిస్థితులు అలా నీ వలన అయ్యే పని ఉన్నప్పటికీ నీవు చేయకపోవడం వల్ల రేపు నిన్ను విచారణ చేయడం జరుగుతుంది. కొంతమంది ఎప్పుడు ఒకరి దగ్గర తీసుకొని తినేదానికే చూస్తారు. కొంతమంది కఠినంగా తీసుకొని తింటారు. కొంతమంది దయతో, పరితాపంతో తీసుకోవడానికి, దీనంతో తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. తీసుకునే దాంట్లో కూడా చాలా ఉన్నాయి. మోసంతో తీసుకుంటారు, దౌర్జన్యముతో తీసుకుంటారు, దీనంగా తీసుకుంటారు. ఏదో ఒక రూట్లోకి వెళ్ళి తీసుకొని తినడమే, తీసుకునేసేదే చూస్తారు కానీ ఇచ్చేది చూడరు, తెలియదు వాళ్ళకి. అయితే వీటన్నిటినీ ఆయన చూస్తుంటాడు. వీటన్నిటినీ చూసి విచారణలోకి తీసుకొని వస్తాడు. ఎప్పుడు వస్తుంది విచారణ? హల్లెలూయా.
ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఆవిడ క్యాస్ట్ సర్టిఫికేట్ నీకు జారీ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? విచారణ చేస్తారు. ఏమేమి విచారణ చేస్తారు? టీసీ ఉందా, ఆధార్ ఉందా, ఏమేముంది, నీది కరెక్టేనా అనేదానికి నిర్ధారణ చూసి అప్పుడు నీవు అడిగిన దాన్ని నీకు ఇస్తారు. అలాగా నువ్వు చేసిన ప్రార్థనకు తగిన అర్హతలు, యోగ్యతలు ఉన్నాయా లేదా అని ప్రభు చూచి నీకు ఇస్తాడు. ఇది క్రైస్తవులు మరిచిపోకుండా చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాని మాటలు మాట్లాడుకొని దాటేసుకొని జీవించే జీవితాలు, వేళాకోళపు జీవితాలు అన్నీ కూడా అక్కడ జరగవు. దేవుడు విచారణ చేస్తాడంట. విచారణ చేసేటప్పుడు నువ్వు తప్పుదారులుగా ఉంటే నీ యొక్క మనవి రిజెక్ట్ చేయబడుతుంది. అలాగే కదా మనం మొదటి భాగంలో చూసాము. యెషయా 58:1-5 వరకు చూస్తే వాళ్ళు దేవుని దగ్గర అర్హత లేకుండా అడుగుతున్నారంట. కాబట్టి ఇది కాదు నాకు ఇష్టమైన, నాకు అనుకూలమైన ఉపవాసం ఇదేనా? కాదు వెళ్ళండి అన్నాడు. అందుచేత ఈయన ఏమంటున్నాడండి? ఆయన విచారణ చేస్తాడంట. ఆయన విచారణ చేసేటప్పుడు నా పరిస్థితి ఏంటి? దేన్ని విచారణ చేస్తాడు? చదువు దేన్ని విచారణ చేస్తున్నాడు? 13వ వచనం. నా పనివాడైనను పనికత్తె అయినను వ్యాజ్యమాడగా నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేసేది? చూసినారా? వాళ్ళు నాతో వ్యాజ్యమాడగా అంటే గొడవలా? వ్యాజ్యం అనే పదంలో ఇక్కడ అది కాదు. యాకోబు వెళ్ళి ఎబ్బేకు రేవులో దేవుడైనటి యెహోవా దగ్గర పెనుగులాడినాడట. అంటే ఆయన గొట్టును విన్నాడా? వ్యాజ్యం ఆడాడు. అంటే వ్యాజ్యం అనే పదానికి అక్కడ అర్థం ఏంటంటే నాకు ఈ ప్రభా, నాకు న్యాయం చేస్తావా దేవా, నాకు తీర్చాలి, నువ్వు తీయకపోతే నాకెవరు? దాన్ని అక్కడ అలా పెనుగులాడు ప్రార్థన అన్నారు. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? యజమానుడు దగ్గర పనివాడు ఏమి వ్యాజ్యమాడతాడు? అయ్యా నాకు లేదయ్యా, నువ్వు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా, నాకు సాయం చేయ్యా. అటువంటి పదం అక్కడ వచ్చు. పనివాడు పనికెత్తే వ్యాజ్యమాడునప్పుడు ఏమంటున్నాడు? పనివాడు పనికెత్త నాతో మాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడలా, వారి వ్యాజ్యమును నేను నిర్లక్ష్యము చేసిన ఎడలా, దేవుడు లేచినప్పుడు విచారణ చేయనప్పుడు నేనేం చేసేదబ్బా? ఏం చేస్తావు? ఏడుస్తావు అంతే. ఏమీ చేయని వాళ్ళు ఏం చేయాలి? ఏడుస్తూ ఉండాలి. జీవితం కాపురం చేయడానికి చాలామందికి తెలియదు, సంసారం చేయడానికి కూడా తెలియదు. లోక చట్టాలు పట్టుకుంటారు, సృష్టికర్త చట్టాలు పక్కన బారేస్తుంటారు. వాళ్ళకి అది అవసరం లేదు. సృష్టికర్త రేపు లెక్క తీయబోయేది, రేపు విచారణ చేసేది ఆయన. ఆయన ఇచ్చిన చట్టానికి అనుకూలంగానే సంసారం చేయాలి. నీ ఇష్టానికి, నీ పరిస్థితికి, నీకు నచ్చదు, నాకు నచ్చదు, నా ఇష్టం, నేను అట్టా, నేను ఇట్ట అంటే అట్టా బయట, ప్రభులో కాదు. ప్రభువులో ఎవరు జీవించేది? ప్రభువులో కరెక్ట్గా జీవించేవే బాధ్యత క్రైస్తవుడి. అలా జీవించగలిగిన వానికే దైవాశీర్వాదాలు, పరలోక రాజ్యం. అవి ఆశించేవాడు ఎవడైనా అలాగే బ్రతకాలి. నీ సొంత తలంపులతో బ్రతకూడదు. హల్లెలూయా. మా వాళ్ళంతా వద్దన్నారు చర్చికి పోవద్దని, ఇంకా మా వాళ్ళు చెప్పిన మాట వినొద్దా?
రేపు వాళ్ళు కదా నాకు మంచి చెడ్డ చూసేదా, వాళ్ళంట మంచి చెడ్డ చూసేది. ప్రాణం పోయేటప్పుడు అందరూ పట్టుకుంటారు నిన్ను. ప్రాణం పోయేటప్పుడు అందరూ గట్టిగా పట్టుకుంటారు. పోబాక పోబాక ప్రాణమా పోబాక అని పట్టుకుంటారు. అమాయకంగా ఉన్న సమాధానం. మా వాళ్ళు వాళ్ళు కదా నాక మంచి చెడ్డ చూసేదా, వాళ్ళతో యాగలేము, నేను వాళ్ళతో యాగలేను, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు ఏమన్నాడు యేసయ్య? వారికి భయపడకుడి, వారు శరీరమును మాత్రమే నశింపజేస్తారు, శరీరమును ఆత్మను నశింపజేయగల వానికి మిక్కిలి భయపడు. ఇవన్నీ తెలియాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడో ఆదివారం ఒక రోజు పోయి ప్రజెంట్ వేసుకొని వెళ్తే రావు, ఇవన్నీ దొరకవు. ఇది జీవిత పాఠాలు అంటారు పరిశుద్ధ గ్రంథంలో. దీన్ని ఏమంటారంటే జీవిత పాఠాలు. అన్నిటి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంతా బాంధవ్యాన్ని ఇచ్చింది ఆయనే, పని ఇచ్చింది ఆయనే, బాధ్యత ఇచ్చింది ఆయనే, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆరోగ్యమును, బలమును అన్నీ ఇచ్చింది ఆయనే. అయితే అన్నీ ఇచ్చిన ఆయన మాట మాత్రం పక్కన పెట్టేసి మధ్యలో వచ్చిన దాన్ని మాత్రమే మనము దేవుడిచ్చినాడు కదా, దేవుడిచ్చినాడు కదా, దేవుడిచ్చినాడు కదా అని చెప్పుకుంటూ ఉంటాం. మన మనసులో దోషాలు అంటారు దీన్ని. అవసరం వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఆయన విచారణ చేయనప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావు? అంటే అర్థం ఏంటి? నా పనివాడు నా పనికత్తి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? పనివాడు ఆడుంటాడు, ఇంట్లో ఉంటాడా, బయట ఉంటాడా? చెప్పండి. బయట ఉంటాడా, బయట ఉంటాడా? ఇంట్లో ఉంటాడు. హల్లెలూయా. పనివాడు ఇంట్లో ఉంటాడు. ఇప్పుడే నేను ఇంటికి బేసి వస్తుంట, అప్పుడంతా సేతిగాడు ఏం చేస్తుంటా 24 hours ఆడనే ఉండాలి. మంచి చెడ్డ మొత్తం వాడే చూడాలి, ఇంట్లో ఉండేదంతా వాడే చూస్తాడు. ఆ రోజుల్లో అంతే తెలిసిన. వాడు ఇంట్లో ఉండేవాడు, ఈయన యజమానుడు, వాళ్ళు పనివాడు. ఈయన ధనవంతుడు, ఆయన పేదవాడు. ఒక ఇంట్లోనే పేదవాడు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు. కానీ పేదవాడు ధనవంతుడిని అడుగుతుంటాడు, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఒకే సంఘంలో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళనే ఏం చేస్తుంటారా, హెల్ప్ చేయండి, ఎవరైనా సహాయం చేయండి అని అంటారు. నిర్లక్ష్యం చేస్తారు. నా పనివాడు వ్యాజ్యమాడునప్పుడు నేను చెప్పండి నిర్లక్ష్యము చేసిన ఎడలా. హల్లెలూయా. అది నా దేవుడు విచారణ చేసేటప్పుడు నేను ఏం చేసేది? అర్థమవుతుందా? చాలామందికి అర్థం కాదు. చాలామందికి ఏం చెప్పాలి తెలిసిన? దేవుడు కృప కలిగిన వాడు, నీకు ఇచ్చేస్తాడు, నువ్వు ఏడన్నా నిద్రపో, నువ్వు ఎక్కడికన్నా పో, నీకు ఇచ్చేస్తాడు, నువ్వు అడిగింది ఇచ్చేస్తాడు. ఇదిగో పలానా వాక్యం చూడు, పలానా వాక్యం చూడు, పలానా వాక్యం. మనం బీదలం కాదు, మనం ధనవంతులం. మన దేవుడు ఎప్పుడు ఉంటాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ ముక్కు తుడుస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ హృదయంలో. ఇవి కానీ చెప్తే అబ్బా, నీవు ఇతరులకు చెయ్యి, దేవుడి నీకు చేస్తాడంట. నాకే లేదు, నేను ఆడు చేసేది అంటారు. నీకుందో లేదో ఆయనకు తెలుసు, నీకు ఇచ్చిన ఆయనకు తెలుసు. నీకు ఇచ్చింది ఉండదో లేదో, నువ్వేం చేసుకున్నావో, దాచిపెట్టుకున్నావో, పోంగొట్టుకున్నావో అని. హల్లెలూయా. హల్లెలూయా.
ఇంతే పిండి అంట, ఇంతే నూనె అంట, దాన్ని ఆడ ఉండదు, దానికి ఏలియాకు చెప్పినాడు, ఆమె నిన్ను పోషించడానికి ఆమెకు చెప్పినాను, పో ఆయన పోషిస్తుంది అనేసి. ఇంతే ఉండేది తెలియదా ఆయనక? ఏమయ్యా మరి ఎందుకు చెప్పాడు? నిన్ను పోషించడానికి ఆమెతో మాట్లాడిన, నేను చెప్పినా నువ్వు పో, నిన్ను పోషించేస్తుంది అన్నాడు. అలా ఉంటాయి. గురిగింజంత బంగారు కొనడానికన్నా మనము ఆసక్తి కలిగి నిగ్రహించుకొని ఉంటాం. బంగారాన్ని కొనేస్తాం, పుణ్యం కొనుక్కోం, దేవుని ప్రేమను కొనం. దేవుని దయను పొందాలంటే దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును, సర్వము నెరిగిన సర్వాధికారి. అన్నీ తెలుసు, పాట కూడా బాగా పాడతారు, కానీ గర్వంగానే ప్రవర్తిస్తారు. ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తారు, భక్తి చేస్తారు, ఆరాధన చేస్తారు, చర్చికి వెళ్తుంటారు, అన్నీ చేస్తుంటారు, కానీ గర్వమే చేస్తారు. ఎందుకంటే దేవునికి గర్వం అంటేనే నచ్చదు, అయినా అదే చూపిస్తారు, సృష్టికర్త ఎదుటే చూపిస్తారు. అందుకే అన్నాడు, మొదట నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా హెల్ప్ చేసేసిరా. అందుకు యోబు అంటున్నట, ఆయన విచారణ చేయబోతాడు. ఎందుకు విచారణ చేస్తాడు? యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. కాదని హల్లెలూయా. 19వ వచనం చదవండి. రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బీదల కన్నా ధనము గల వారిని చూడని వానితోనూ పలుకుట తగునా వారందరూ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మేడం, చెప్పండి మేడం, ఆ వర్షం ఏందో చెప్పండి, నార్మల్గా చెప్పండి చదివేసి. రాజు రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, అంటే దేవుడికి రాజుల ఎడల పక్షపాతం ఉండదు, వాళ్ళు రాజులు కదా అని వాళ్ళ ఎడల పక్షపాతం చూపడం. ఇదిగో బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ, బీదల కన్నా డబ్బుండే వాళ్ళనే ఎక్కువగా చూస్తాడు అని అనుకోకూడదు, ఆయన చూడడంట. వానితోనూ అలాగు పలుకుట తగునా, అంటే ఉన్నవాళ్ళు గర్వంగా ప్రవర్తిస్తుంటే, బీదలకు ఏమీ లేకుండా ఉంటే పక్షపాతం, ఆయన పక్షపాతం కలిగి ఉంటాడని నువ్వు ఆయన ఎదుటే అలాగూ మాట్లాడడం తగునా అంటే అర్థమైతే, బీదలను నిందించువాడు సృష్టికర్తను వెక్కిరించువాడు. ఆయన ఎదుట నువ్వు అలాగ మాట్లాడడం తగునా? మాట్లాడవచ్చునా? ఎందుకు మాట్లాడకూడదు అంటే కింద చూడండి వాక్యంలో, వారందరూ ఆయన నిర్మించిన వారు కారా. వారిని వీరిని అందరినీ నిర్మించిన వాడు ఆయన, అందరినీ సృజించిన వాడు ఆయన, అందరినీ నిర్మించిన వాడు ఆయన. ఆయనకు పక్షపాతం అనేది లేదు. నీకు ఇచ్చాడు, వాళ్ళకి ఇమ్మన్నాడు, నువ్వు వాళ్ళకి ఇవ్వాలి అంతే. నీవు లేదనుకో, నువ్వు చేయలేదనుకో, ఆయన పక్షపాతం చూపడు.
అందుకు చెప్తున్నాడు, అందరినీ నిర్మించిన వాడు ఆయన కదా, ఆయన విచారణ చేయడా? అంటే నీకు సహాయం చేసేస్తే నువ్వు బాగా బతికేసి నువ్వు నీ భార్య నీ బిడ్డలే బతుక్కోవాలి, మిగతా వాటిని నువ్వు పట్టించుకోకూడదా? అందుకైనా నిన్ను నిర్మించింది, అందుకైనా నిన్ను సృజించింది, అందుకైనా ఉద్యోగం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది, పని చేసుకునింది, ఆస్తులు అంతస్తులు అందుకేనా ఇచ్చింది. అందుకు కాదు. దానిని మరొకరికి ఉపయోగించి దేవుని దయ పొందడానికి. హల్లెలూయా. అది చెప్తున్నాడు ఈయన. ఎవరండి? యోబు గ్రామం. ఆయనే కదా అందరినీ సృజించింది, సృజించిన ఆయనే కదా చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మేకలమ్మ ఏం చేసిందంటే వాళ్ళ పెద్ద కొడుక్కి 100 రూపాయలు ఇచ్చింది. తర్వాత చిన్న కొడుకు వచ్చి అడిగినాడు, నాకు కావాలి అని. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నాయన నీకు 100 రూపాయలు ఇచ్చంలా, ఇదిగో 50 రూపాయలు మీ తమ్ముడికి అంటే, నేనేను. తమ్ముడు కదా, రక్త సంబంధి కదా, ఇచ్చినవాడు ఆయన కదా, ఇమ్మన్నవాడు ఆయన కదా, మరి నేనేనంటే ఇవా సరే పో, ఆ 50తోనే పోతావు పో, ఆ 100తోనే పోతావు పో. మళ్ళీ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు మళ్ళీ పెరిగేస్తాడు, అమ్మ అమ్మ అంటాడు. లేదు నాయన. అదే ఇప్పుడు చాలామంది క్రైస్తవులు అనుభవిస్తున్నది. చాలామంది క్రైస్తవులు అనుభవిస్తున్నది ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకొని దేవుడు చెప్పినట్టుగా ఉపయోగించకుండా తాముకిష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకొని రక్త సంబంధి అనబడేటి సంఘ సభ్యులను, క్రైస్తవులను, దేవుని బిడ్డలను అవసరాల్లో ఉన్నప్పుడు దయ చూపించకుండా ముఖం చాటేదాన్ని దేవుడు అంగీకరించడం లేదు. మన బంధువుల్లో చూడండి, మా క్రిస్టియన్స్, మన వాళ్ళలో చాలామంది ఉంటారు క్రిస్టియన్స్. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చి పోయామనుకో, మా దగ్గర లేదు, మేము ఎంత కష్టాల్లో ఉన్నాం తెలిసినా, నేను ఒకసారి ఒక సహోదరు దగ్గరికి వెళ్ళాను. అయ్యా నాకు కొంత డబ్బు కావాలి అంటే, ఆయన అన్నాడు, నాకు ముఖం చాటేసి తన ఫ్రెండ్కి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. ఫ్రెండ్కి ఇచ్చాడు. ఫ్రెండ్ ఎవరంటే అన్యుడు, నాకు సహోదరుడు. ఏమంటే వాడు నాకు ఉపయోగపడతాడు, నా ఫ్రెండు. నీకు ఇస్తే ఏమన్నా నువ్వేమన్నా మాట ప్రకారం ఇస్తావా? ఇవన్నీ ఎక్కడ చేరుతుంది? విచారణలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ తెలియకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని వాక్యాలు వినరు. దేవుడు తెలుసు అంటే నీకు దేవుని గురించి తెలియజేస్తున్నాడు. నీకు ఇంకా దేవుని గురించి తెలియలేదు కాబట్టి ఇంకా దేవునిలో జీవించడం నీకు నేర్చుకోవడం లేదు. నీకు సంఘాలు తెలుసు, సేవకులు తెలుసు, ఊరు తెలుసు, కానీ దేవుడు తెలియదు నీకు. దేవుని ఎట్ట మంచి చేసుకోవాలో తెలియదు, దేవుడి దగ్గర ఉన్న దీవెన ఎలా పొందాలనో తెలియదు. దొరికితే చాలు, 100 రూపాయలు దొరికేసిందంటే అంతే, దాచిపెట్టుకోవడమే అంతే. నేను ఈ అంటే ఈ నాకు తగలేదు పో. అందుకే అన్నాడు, అతడు రక్త సంబంధి కదా, వాడి ఎడల అలా జరిగించవచ్చా? ఈ కయ్యను రక్త సంబంధిని చంపేశాడు తెలుసునా? ఈ ఎదోమీయులు రక్త సంబంధులకు దారి వదల్లా తెలుసా? ఏశావు కుటుంబీకులు యాకోబు కుటుంబీకులకు దారి వదలలేదు కనాను దేశ ప్రయాణంలో. అందుకోసం వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడు దేవుడు ఓబద్యా గ్రంథంలో. వీళ్ళందరూ దేవుడు సృజించినట్టు వాళ్ళే.
ఇవన్నీ ఈనాటి దినాల్లో కూడా దేవుని బిడ్డలుగా ఉంటారు, కానీ రక్త సంబంధులు దేవుని సంఘపు బిడ్డల మీద దయ చూపించాలి. క్రిస్టియన్సే మేము పెద్ద చర్చికి పోతాం, మేము దూరంగా ఉండే చర్చికి పోతాం, మా చర్చిలో ఎంత ఉంటుందో తెలిసినా చిన్న చర్చిలను చూసే మా బాత్రూమ్ అంత లేదు ఆ చర్చి, మా చర్చిలో బాత్రూమ్లు ఉంటుంది అంత ఉండదు ఆ చర్చి. ఆడు ఎట్ట చేస్తుంటారా ఏంది ఇట్టంటే వాళ్ళని ఎంతమంది చూసినాం సేవకులు అంటుంటారు. చూడు ఎంతమందినన్నా చూడు. యేసయ్యను చూసావా నువ్వు? నీకు యేసయ్య తెలుసా? యేసయ్య గుణగణం తెలుసా? యేసయ్య అభిప్రాయం తెలుసా? యేసయ్య రేపు విచారణ చేసేటప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? తెలియదు కొంతమందికి. అందుకే యేసయ్య వాళ్ళతో అన్నాడు, వాళ్ళ శిష్యులతో, గొడవలు వేసుకోబాకండి, మీలో ఎవడు గొప్పవాడో ఉండాలతో వాడు సేవ చేయాలి, దాసుడు అవ్వాలి, పరిచారకుడు అవ్వాలి, పరిచారం చేయాలి. నీకు దేవుడిస్తే దాన్ని తీసుకొని నువ్వు తినేసి నీ భార్య బిడ్డలు నువ్వే సుఖంగా ఉండాలని అనుకుంటావా? అదేనా బైబిల్ నేర్పించింది నీకా? నీ సంఘంలో అదేనా నేర్పిస్తున్నారు సేవకులా? యెషయా 58 ఏం గాను, యాకోబు 1:27 ఏం గాను, నెహెమ్యా 5:5-10 వరకు ఏం గాను, జకర్యా 7వ అధ్యాయంలో ఉన్నది ఏం గాను, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఉన్నది ఏం గాను, యోబు గ్రంథము 31వ అధ్యాయంలో ఉన్నది ఏం గాను. యేసు ప్రభు చెప్పిన సూత్రాలు ఏమగాను. యోహాను భక్తుడు చెప్పాడు, 2 అంగీలు కలిగిన వాడు 1 అంగీ లేని వాడికి ఇవ్వండి, ఆహారము కలిగిన వాడు అలాగే చేయండి. బాప్తీసం తీసుకునేటప్పుడే ఆ సూత్రాలన్నీ చెప్పేసి తెలిసిపెట్టుకొని బ్రతకడానికి ఇష్టపడి యేసు ప్రభులోకి రావాలి. క్రైస్తవ పెళ్లి చేసుకుంటే సరిపోదు, దేవుని మందిరానికి వెళ్ళిపోతే సరిపోదు, దేవుని గురించి తెలుసుకొని బ్రతకాలి. నేను ఆ చర్చికి పోతా, ఈ చర్చి, ఏ చర్చి కన్నా వెళ్ళు, దేవుని వాక్యం తెలిసిపెట్టుకొని బ్రతకాలి. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 3వ వచనములో ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం. తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి అంటే కష్టాలలో ఉన్న వారికి, దీనులకును న్యాయము తీర్చండి, దరిద్రులను నిరుపేదలను. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, జమీందారు వాళ్ళు కూలోళ్ళు అంటున్నాడు. ఒక జమీందారు అంటున్నాడు, వాడు కూలోడు, వాడు మనిషి కదా, వాడిని సృజించింది నీ దేవుడు కదా, నిన్ను సృజించింది దేవుడు కదా, దేవుడు కదా సృజించి పెట్టింది. దేవుడు సెలెక్టింగ్, నువ్వు తప్పు పడుతున్నావు. అదే కదా యోబు చెప్పినాడు, నా పనివాడు నా పనికత్తె వ్యాజ్యమాడినప్పుడు నేను నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుని విచారణలో నేను ఏమవుదును? ఏమంటున్నాడు దేవుడు? ఎన్నో వచనం చదివినారు? 3, 4 చదువు. దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశం అనుకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, అన్నీ కదిలిపోతున్నాయి. నిరుపేదలకు సహాయం చేయండి అని దేవుడు చెప్తుంటే దాన్నంతా పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా బ్రతికే వ్యక్తికి దేవుని దయ ఎలా వస్తుంది?
ఎందుకు చెయ్యాలి అంటే ఇదో చూడు కింద ఏమంటున్నాడు 6వ వచనం, మీరు దైవములని మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేను సెలవిచ్చుచున్నాను. ఎవరంటే వీళ్ళు? ఏంటి దాని అర్థం? మీరందరూ యేసు ప్రభు సంఘములో దేవుని బిడ్డలని మీరు తెలుసుకోండి. నేను దేవుణ్ణి, మీరు దేవుని కుమారులు. నేను దేవుడు, మీరు కూడా దైవములు. దైవం ఏం చేస్తుంది తెలిసిన? దయ చూపిస్తుంది. దేవుడు ప్రతి భక్తుడికి, ప్రతి మానవుడికి దయ చూపించేవాడు. దేవుడు అందరినీ తప్పించేవాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నాడు. ఈ మాటలన్నీ ఎత్తుకొని మనం పోయి అడుగుతుండ్లా? పక్కనోడు వచ్చి అడిగితే నీవు దైవమో, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని సంఘములో బిడ్డవి. ఆయనది సంఘం, ఆయన శిరస్సు, నువ్వు అవయము. ఆయన జ్యేష్ఠుడు, నువ్వు సహోదరుడివి. నీ సహోదరుడికి అలా ఉన్నప్పుడు, నీ రక్త సంబంధికి అలా ఉన్నప్పుడు నువ్వు ముఖం తిప్పుకుంటే ఎట్టది? ఇదంతా జీవితం, మత కార్యం కాదు ఇది, జీవితం. దేవుని, నీకు దేవుడు తెలుసు అంటే దేవుని సూత్రాలు తెలిసి ఉండాలి ఫస్ట్. దేవుడు రూపురేఖలు తెలిసి ఉండాలి నీకు. దేవుని స్వభావం తెలిసి ఉండాలి. దేవుని స్వరూపం తెలిసి ఉండాలి. దేవుని యొక్క డీటెయిల్స్ పూర్తిగా పరిశుద్ధ గ్రంథంలోంచి నువ్వు తెలుసుకొని మసులుకోవాలి. అప్పుడు నువ్వు క్రిస్టియన్, అప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, అప్పుడు నువ్వు సంఘానికి చేరిన వ్యక్తివి. ఎగురుతొగడుగా అంతా చేసుకుంటూ ఉంటే నచ్చదు. హల్లెలూయా. మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఈ విషయాల మీద, ఈ వాక్యాల మీద డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఏంది పాస్టర్ గారు ఏడో ఒకటి ఉంటే నువ్వు ఒకటి చెప్తున్నావే అని అడగొచ్చు. నీకు దేవుడు తెలుసు అంటే, దేవుని గురించినట్టు విషయాలు నీకు తెలుసు అంటే, దేవుడు నాకు తెలుసు అంటే ఇవి ఉండాలి. ఇవి ఉండేవాళ్ళే దేవుడు తెలుసుకున్నవాళ్ళు. ఇవి లేని వాళ్ళు దేవుని తెలుసుకోలేదు. ఇంకా దేవుని తెలుసుకోలేదు. ఇంకా దేవుని మనోభావాలు తెలుసుకోలేదు. దేవుని సిద్ధాంతాలు తెలుసుకోలేదు. ఆయన ప్రేమ తెలుసుకోలేదు. ఆయన దయ తెలుసుకోలేదు. ఆయన కరుణ తెలుసుకోలేదు. బోయజు విధవరాలైనంటి రూతు ఎడల కటాక్షము చూపించాడు. పరదేశులకు సహాయం చేయండి, విధవరాలకు న్యాయం చేయండి. ఇప్పుడు రాసిన సత్యాలవి ఉన్నాయి. క్రైస్తవులంటే ఇదే అండి. ఏడ వరకు దొరుకుతుందో ఆడ వరకు దోసుకునేసి, ఆడ వరకు దిగమింగేసి, దాన్ని ఖర్చు పెట్టేసి, ఊళ్ళో ఖర్చులు పెట్టేసి, మనకు మన బిడ్డలకు దాన్ని ఖర్చు పెట్టి ఉపయోగించేసి పాపం తెచ్చుకునే దీనమైనటువంటి వాళ్ళు లేకపోలేదు. మంచి చెడ్డలు తెలియదు, ఏది చెయ్యాలి ఏం చేయకూడదు తెలీదు. నా డబ్బు నా ఇష్టం. అదే నేను చెప్పులా సత్యరాజుని గురించి ఏమన్నా, వాళ్ళ అమ్మ ఇచ్చిన 100 రూపాయల్లో 50 రూపాయలు రాజేష్కి అంటే నేను ఈయన అంటాడు. ఇచ్చింది వాళ్ళమ్మ, చెప్పింది వాళ్ళమ్మ. ఇచ్చింది అయితే తీసుకున్నాడు, చెప్పింది అయితే తీసుకోలేదు. అందుకు మరొకసారి ఆమె లేదు పో. అదే ఇప్పుడు జరుగుతున్నది. చాలామంది క్రైస్తవులు అదే డబ్బులు ఎంచుకుంటూ ఉంటారు, భద్రంగా పెట్టుకుంటూ ఉంటారు, అదే శాశ్వతం అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఒక సత్యం చెప్తాను, నీ డబ్బు నీ దగ్గర నిలబడదు, వెళ్ళిపోతుంది.
అది పుణ్యకార్యాలకు పోతే నీకు పుణ్యం వస్తుంది, అది పాపకార్యాలకు పోతే నీకు పాపం వస్తుంది. అంతే, ఇంకేం లేదు అక్కడ తేడా. పుణ్యమో పాపమో అనేది నీకు తెలియదు. అది తెలియాలంటే దేవుని వాక్యంలోకి వెళ్ళాలి. దేవుని వాక్యంకి వెళ్ళకుండానే తమకిష్టం, తమకు నచ్చుతుంది, తమకు కోరిక అట్లా వెళ్ళి దాన్ని చేసుకుంటూ ఉంటారు. దానివలన పుణ్యం రాదు, పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమిటి ఇక్కడ ఆజ్ఞ అంటే ఏం చెప్పాడంటే ఇక్కడ వాక్యంలో 82:3-4 చెప్పాడు, దరిద్రులను, పేదవారిని, దీనులను విడిపించండి, తప్పించండి, సహాయం చేయండి. ఎందుకు సహాయం చేయాలంటే నువ్వు దేవుడు పెట్టావు కదా, చెప్పాడా? నువ్వు దైవములు, మీరు దైవ కుమారులు, అందుకోసం నేను ఇలా చెప్తున్నాను అన్నాడు ఆయన. అది మనం తెలుసుకోవాలి. చూద్దాం 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ వచనం. అతిశయపడి దేవదారు పలకలతో గుమ్మములు కట్టించుకొనక కొనుట చేత రాజు అవుదువా, కలిగి ఉండగలవా? హల్లెలూయా. చేయటయే. హల్లెలూయా. చూసారా, నువ్వు ఇండ్లు కట్టుకొని, నువ్వు మిద్దెల మేడలు కట్టుకొని, నువ్వు గొప్ప గొప్ప ఆ సౌకర్యాలతో ఉంటే నువ్వు రాజు అయిపోతావా? నువ్వు పాపం లేని వాడు అయిపోతావా? నీ దేవుని వాక్యం ఏమైంది? నీకు నన్ను గురించి తెలియలేదు. కళ్ళు మూసుకొని విగ్రహాలకు పోయేసి మొక్కేసి ఆడపోయేసిదో అరటిపండు ఏందిదా నిమ్మకాయ ఆడబెట్టేసి అది అని తింటుంది. నా దగ్గర ఇది తింటాను లేదు చూడు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన వచ్చాడు రాత్రిలో, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఏంది సార్, ఫాదర్ గారు ఇక్కడేమీ యేసుప్రభు బొమ్మ లేదు, ఏమీ లేదు, ఊరికే 4 మాటలు రాటారు, వాక్యాలు రాసి పెట్టేసినారు, మాటలు రాసేసినారు. బాగుండే కానీ మాటలు. ఈస్టర్కి వస్తాను నేను. ఎందుకు వస్తావన్నా? హల్లెలూయా. ఎందుకు వస్తావంటారు ఏంది? నాకు ఇష్టం అన్నాడు. నీకు ఇష్టం వచ్చి ఎందుకు వచ్చి ఏం చేసిపోతావు, నీకేం లాభం అంటున్నా నేను. సరే ఎందుకు వస్తావు అన్న? యేసుప్రభుని తెలుసుకోవాలన్నాడు. తెలుసుకొని ఏం చేస్తావన్నా? అది రహస్యంలో మళ్ళీ చెప్తాను అంటున్నాడు. ఊరే వచ్చేటప్పుడే ఆదిలోనే అంశపాదు అన్నట్టుగా మొదట్లోనే మోసమా? గౌరవంగా ఫాదర్ అన్నాడు. ఫాదర్ దగ్గర ఏం చేయాలి? నిజం చెప్పొద్దా? అది మళ్ళీ చెప్తాడంట, రహస్యం అంట. నేను అడిగినాను, యేసుప్రభుని తెలుసుకొని ఏం చేయబోతావన్నా? చెప్పలేదు. యేసుప్రభుని తెలుసుకొని యేసుప్రభులో జీవించాలండి అని చెప్పుంటే వెరీ గుడ్, అది అట్టయితే ఇది ఆయనలో జీవించే విధానం అని చెప్పుంటా. అది రహస్యం అంట, మళ్ళీ చెప్తాడంట ఎప్పుడైనా. హల్లెలూయా. ఎప్పుడు వస్తావంటే ఏం చెప్పాడా? ఈస్టర్కి వస్తాడంట ఆయన. ఇది ఎట్టున్నదంటే ఫరో చెప్పినట్టున్నది. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే రేపు వచ్చి ప్రార్థన చేయన్నాడు. అట్ట ఈరోజంతా కష్టాల్లోనే ఉంటానంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. సర్రని వెళ్ళిపోతున్నాడు, బండిలో పోతున్నాడు, సర్రని వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు రాత్రి మాత్రమే నేను ఫాదర్గా కనిపించిన ఆయనకి. తెల్లలేసి నేను కనిపించలా, ఎందుకంటే ఆయనకి ఇష్టంగా నేను మాట్లాడలేదు కాబట్టి. నీకు ఇష్టంగా ఉండాలి, నాకు ఇష్టం అయితేనే. కొంతమంది కానుకలు కూడా ఏమంటారట, మాకు ఇష్టం వచ్చినంత వేయాలండి, మాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామండి, మాకు మా మనసుకు నచ్చినట్టుగా అంటారు. నీ మనసుకు నచ్చేటట్టుగా లేదు, దేవునికి నచ్చేటట్టుగా బ్రతకాలి. హల్లెలూయా.
16వ వచనంలో ఏం చెప్పారు ఇర్మియా గ్రంథంలో? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు బ్రతికెను. అలాగన చేసిన చేయుటే దేవుణ్ణి తెలుసుకొనుట. హల్లెలూయా. అలాగ చేయలేదంటే ఇంకా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదని అర్థం. అది అర్థం ఆడ. ఏమమ్మా ఉంది ఆడ? ఎప్పుడు అలాగ చేస్తావో అప్పుడు నువ్వు దేవుని గురించి తెలుసుకున్నావు. నా దేవుడికి ఇది ఇష్టం. ఏది ఇష్టం? క్యాండిల్ కాదు. నీ క్యాండిల్, దేవుడు నిన్ను క్యాండిల్ అడిగినాడా? నువ్వు గుండు కొట్టడం కాదు, దేవుడు నిన్ను గుండు కొట్టమన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడా? నీ చేతిని బిగబట్టకుండా అది నీ దేవుని గురించి తెలుసుకునేది. ఇంకా నాకు ఎన్ని తెలిసినా మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్. మేము ఆ చర్చికి పోయినాము, ఈ చర్చికి పోయినాము, ఈ చర్చికి పోయినాము, ఆ చర్చికి పోయినా, ఆ పాస్టర్ తెలుసు, ఈ పాస్టర్. అందరూ పాస్టర్లు ఎందుకు తెలియదా? చాలామంది పాస్టర్లు తెలుసు, కానీ ఒకే దేవుడు తెలీదు. ఒకే దేవుడు, సృష్టి అంతటికి ఒకే దేవుడు. ఆయన గురించి తెలీదు. ఆయన గురించి తెలియాలంటే ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడా? పేదలకి మళ్ళీ చదువు పూర్తి చేసుకునేద్దాం. దీని లెక్కను దరిద్రు లెక్కను. హల్లెలూయా. ఎంత టైమా? కాబట్టి ఏం చెప్పాడండి? న్యాయము తీరిస్తే దేవుని తెలుసుకున్నట్టు లెక్క. తీర్చలేదంటే దేవుని నువ్వు ఇంకా తెలుసుకొనలేదు అని అర్థం. కొంతమంది పెగ్గిగా బతుకుతుంటారు. వాళ్ళు పెగ్గిలోళ్ళు, గర్వాంధులు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. గర్విష్ఠులు అంటున్నాడు. గర్విష్ఠులకు ప్రభు యొక్క దీవెనలో భాగం ఉండదు. వాళ్ళు లోకంలోకి వెళ్ళి సంపాదించుకున్నారు. దేవుల్లో సంపాదించుకునే కెపాసిటీ వాళ్ళకు లేదు. ఆయన తెలియదు వాళ్ళకి. ఆయన కూర్చున్నట్టు విశ్వాస జీవితం తెలియదు. అందులో నువ్వు ఉండవో నేనుండవో కూడా చూసుకోవాలని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నిన్ను గురించి నన్ను గురించి కూడా చెప్తున్నాడు. నిన్ను గురించి నన్ను గురించే ఎక్కువగా చెప్తున్నాడు. మనం అలాగూ చేసిన ఎడల దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళము. అలాగూ చేయని ఎడల దేవుణ్ణి గూర్చి మనకు తెలియదు. అప్పుడు విచారణ చేస్తాడు ఆయన. విచారణ చేసినప్పుడు నువ్వు ఎగిరిపోతావు. ఎగిరిపోయినప్పుడు నీ ఉపవాసం. హల్లెలూయా. మనం ఏదో తలుచుకొని ఏదో చేసేద్దామట. కొంతమందికి సామి కార్యము కావాలి, స్వకార్యం కావాలి. ఒకే కార్యం, రెండు కార్యాలంతా కుదరదు. ఒకటి కావాలి అనుకుంటే ఇంకొక దాన్ని పక్కన పెట్టక తప్పదు. అంతే. ఇది కావాలి అది కావాలంటే అది కుదరదు. పరలోకం కావాలి భూలోకం కావాలంటే కుదరదు. పరలోకం పోయేవాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ లోకం వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ లోకం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. భూమి మీద మరలా పుట్టేదానికి లేదు. ఉందా? మరో జన్మ లేదు. ఒక్క మారే జన్మించాలని ప్రభు నిర్ణయించినాడు, చనిపోవాలని. అందుచేత గమనించవలసిన వారమై ఉంటాము. నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకూడదు. అందులో నీ రక్త సంబంధి అనగా నీ సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు. అలాగూ చేసి దేవుని యొక్క నామమును బట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది. అట్టి ఉపవాసం చేద్దాం, దేవుని మేలు పొందాం. దేవుడు వాక్యం దీవించి కాపాడును గాక. మిగులు వాక్యాలు రేపు ధ్యానించుకోవడానికి సిద్ధపడతాం. దేవుడు వాక్యం దీవించి కాపాడును గాక.